సండేకి వచ్చిన తిప్పలండి ఇవైతే కనుక. సో మార్నింగ్ అయితే దోశ వేసేసి దాంట్లో కూడా ఏదో కర్రీ చేసేసి తినేసాము. ఆఫ్టర్నూన్ కండి చాలాసేపు వెయిట్ చేశాను. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదో ఒకటి తెస్తాడనమాట. తేకుండా అయితే ఏమి ఉండడండి. అంటే బట్ తను ఖాళీగా ఉన్న టైంలో అంటే సండేస్ కానీ అంటే ఈవినింగ్ మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగా లేచి అండ్ ఆఫీస్ నుంచి అట్లనే ర్యాపిడోకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో తెస్తాడేమో నా ఫోన్ చేసేవాడు అనమాట. వెళ్ళినా కూడా నేను ఇది తెస్తున్నా అది తెస్తున్నా అని చెప్పి తేవల్ల వద్దని చెప్పి ఫోన్ చేసేవాడు. ఆ రోజు ఎంతసేపటికి చేయలేదు. ఇంకా సరేలే ఏమైనా బిజీగా ఉన్నాడేమో, ఫుల్గా ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయేమో, సండే కదండి, అటువంటి ఉద్దేశంతో అయితే కామ్గా ఉండిపోయాను. ఇంకా తీరా టైం అయిపోతుంది, మా పాపకైనా తినిపించాలి కదా అని చెప్పి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో తర్వాతకి లాస్ట్ మినిట్లో ఒక ఫోన్ కాల్ చేసేప్పుడైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పాడండి. అది ఏంటి ఏమి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే రివీల్ చేస్తానండి. సో ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. సో నేనైతే చాలా ఏడ్ చేశాను. నువ్వు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు, మమ్మల్ని ఇద్దరిని నన్ను నా బిడ్డని నువ్వు ఇలా చేస్తే ఎలాగో, నువ్వు పోవద్దు ర్యాపిడోకి అని చెప్పి పెద్ద గొడవ అయితే చేశాను. సో అది ఏంటి ఏమి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంతవరకు చూశారు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.